పెళ్లి రూమర్స్పై స్పందించిన మీనాక్షి చౌదరి ఏమన్నారంటే, తాజాగా మీనాక్షి చౌదరి గారు ఆవిడ అనగనగా ఒక రాజు సినిమాతో అయితే ఈ సంక్రాంతికి థియేటర్స్లోకి దర్శనం ఇవ్వబోతున్నారు అనమాట. మరి ఆవిడ ఏది సినిమా పట్టినా బంగారమే అన్నట్టుగా ప్రతి క్యారెక్టర్ కూడా అల్లాడిస్తున్నారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న వాళ్ళు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారనమాట. అలాగే లక్కీ భాస్కర్తో చాలా యాక్ట్రెస్గా మంచి పేరు వచ్చింది. అన్నీ కూడా కలిసి వస్తూ ఉండటంతో ఆవిడకైతే అటెన్షన్ పెరిగిపోయి ఛాన్సెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. అయితే ఆవిడ ఎన్నో రూమర్స్ గురించి అయితే చాలా బ్రేక్ వేస్తూ మాట్లాడారనమాట. నేను తల్లి పాత్రలు చేయనని చెప్పానని చెప్పి ఒక రూమర్ విన్నాను. అది నేను ఎవరికి ఆ మాట చెప్పలేదు. ఎందుకంటే నాకు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏ పాత్రనైనా వేస్తాను. అది నాకు నచ్చాలి. అది సినిమా హీరోయిన్ అయినా మదర్ క్యారెక్టర్ అయినా ఏదైనా కూడా నాకు ఇంప్రెసివ్ అనిపిస్తే నేను ఖచ్చితంగా వేస్తానని ఆవిడైతే స్పష్టత ఇచ్చారనమాట. అలాగే పెళ్లి పైన కూడా రూమర్స్ వచ్చాయి. ప్రముఖ హీరోతో లవ్లో ఉన్నారు, డేటింగ్లో ఉన్నారు, పెళ్లి త్వరలోనే చేసుకోబోతున్నారని చెప్పి. ఇదంతా కూడా రూమర్సే. మా టీం కూడా చెప్పారు దాని గురించి రూమర్స్ అని చెప్పి. అయినా కూడా మళ్ళీ రాస్తూ ఉన్నారు. ఆవిడే క్లారిటీ ఇచ్చారనమాట. దీంట్లో ఎటువంటి నిజం లేదు. ఆ రూమర్స్ వింటూ ఉంటే కొంచెం బాధేస్తుంది, కానీ ఇంకా అవన్నీ తీసుకోను మనసుకి. నా పని నేను చేసుకుంటూ వెళ్తానని చెప్పి ఆవిడైతే క్లారిటీ ఇచ్చారనమాట. మరి అనగనగా రాజు సినిమాకి నవీన్ పోల్ శెట్టి గారితో పాటు ఈవిడ కూడా చాలా బాగా ప్రమోషన్స్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి ఈ సినిమా పైన అయితే మంచి బజ్ ఏర్పడింది. జనవరి 14 సంక్రాంతి కనుక ఈ సినిమా థియేటర్స్లోకి అయితే రాబోతుంది అనమాట. దీన్ని నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సినిమాతో సంక్రాంతి ఫ్యామిలీస్తో వెళ్ళిపోవచ్చు అని గ్యారంటీ అయితే ఇస్తున్నారు. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగా అదరగొట్టాయి అనమాట. ఇంకా నవీన్ పోల్ శెట్టి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తుంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది. మరి సినిమా ట్రైలర్ వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట, ఎలా ఉంటుంది ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది. మరి ఈ సంక్రాంతికి అటు ఇటు చేసి మంచి సినిమాగా ఈ సినిమా అయితే రాబోతుందని అయితే అర్థమవుతుంది. మరి చూడాలి ఈ సినిమా వచ్చినాక ఈవిడికి ఎంత పేరు వస్తుంది, ఆ సినిమాకి ఎంత పేరు వస్తుంది సంక్రాంతికి.